అప్పుడు చెబుతున్నాడు ఆ సర్వపాపహరణ గాథ. శ్రీకృష్ణుడు ధర్మరాజా, ఈవేళ ఇంచుమించు నిర్యాణ సమయానికి వచ్చి ఇక నువ్వు రాజ్యం చేస్తావు, తర్వాత కొంతకాలం ఉంటాడు ఆయన. ఎవరైనా అంతే కదా, ఎవరైనా కొంతకాలమే. ఎంత పరమాత్మైనా ఎంతకాలం ఉంటారు? నేను ఉన్నాను 250 ఏళ్ళు ఉన్నాను, ఇప్పుడు నాకు విసుగు రావట్లా. ఏదో నువ్వు అడిగావు కాబట్టి ఉంటున్నాను కానీ లేకపోతే వెళ్ళిపోవాలనే ఉంది నాకు. శరీరం పెద్ద భారం అయ్యా ధర్మరాజా, నీకు తెలియదు అన్నాడు. నిజంగానే ఆలోచించుకుంటేనండి శరీరం చాలా భారం అండి. ఒక్కసారి మృత్యువు అనేది రాగానే ఈ సమస్త బంధాలు తెగిపోతాయి. బంధాలే కదా, ఈ ఆశలు, ఆలోచనలు, అసూయలు, ద్వేషాలు, ఆనందాలు, గొప్పలు, గొడవలు సమస్తము పోతాయనే ఆలోచన వస్తేనండి మృత్యువు ఒక పులకింత, ఒక వరం. ఆ మృత్యు ఉత్సవముందలంచదను దైవాన్వేషణ స్ఫూర్తిగా అని ఎప్పుడు పద్యం వెళ్ళండి. ఆ మృత్యు ఒక ఉత్సవం. అది వస్తే దేవుడి గురించి అన్వేషణ వేరే చేయక్కర్లా, తెలిసిపోతుంది మనకి వెంటనే స్వానుభవంలో. అందుకని జ్ఞాని అయిన వాడు మృత్యువుకి భయపడ్డు, రమ్మని కోరడు కానీ భయపడ్డు. వస్తే స్వాగతం, అభ్యంతరం లేదు. అతిథికి స్వాగతం చెప్పినట్టే. తెలిసిపోతేగా అన్ని విషయాలు, ఎవరిని అడగక్కర్లా, ఏ ధర్మ సందేహాలు పనిలే. మనకి మొత్తం స్పష్టంగా చిత్రం ముందుంటుంది. ఎవరన్నా తీసుకెడుతున్నారా లేదా, ఎక్కడున్నాం, ఏ లోకానికి వెళ్ళాం, చింత చెట్టు మీద ఉన్నామా, రావి చెట్టు మీద ఉన్నామా, కైలాసం, వైకుంఠం ఇవన్నీ ఉన్నాయా లేదా, ముస్లిం క్రైస్తవుల విశ్వాసాలు నిజమా, మన విశ్వాసాలు నిజమా, అద్వైతం నిజమా, విశిష్టాద్వైతం నిజమా, ఏమిటో ఇక్కడ శంఖచక్రాలు ముద్రించుకుంటే వైకుంఠానికి ఏదో టికెట్ ఇస్తారట, పాపాత్మలను కూడా అక్కడ అనుమతిస్తారట, పైకి శంఖచక్రాలు చూసి ఇది జ్ఞానమా అజ్ఞానమా అన్నీ బయటపడిపోతాయి. కాకపోతే అప్పుడు చెప్పడానికి తిరిగి మళ్ళీ జనమెత్తాలి. మనం వచ్చిన సమస్య అది. అయ్యో మొత్తుకుని ఇంత అజ్ఞానంలో పడ్డామే, ముద్రించుకున్న చిహ్నాలన్నీ రక్షిస్తాయనుకున్నామే, ఇక్కడ వీళ్ళు దాన్ని కనీసం పట్టించుకోవడం లేదే, నువ్వు ఎవడవని మాట్లాడుతున్నారే, చేసిన పాపాలన్నీ పీడిస్తున్నాయి, అక్కడ మునిగితే ఇక్కడ తేలితే పోతాయనుకున్నావు, ఏం పోయినట్లేదే అని అప్పుడు తెలిసిపోతున్నాడు మొత్తం అంతా. అప్పుడు ఏడిస్తే మాత్రం ఉపయోగం ఉంది. అప్పుడు గుర్తొస్తాడు శంకరాచార్య, వేదాంత రెండిమం, మనీషా పంచకం, దక్షిణామూర్తి స్తోత్రం. అయ్యో పుణ్యం కోసం విన్నాం ఇవన్నీ పిన్ని. అలాగే ఉంటుంది పిన్ని వింటే. పుణ్యం కోసం వినకూడదు, జ్ఞానం కోసం వినాలి, మన బుద్ధి మార్చుకోవడం కోసం వినాలి. అప్పుడు అన్నీ తెలిసిపోతాయండి. అందుకని అంత అందంగా ఉంటుంది మృత్యు అనేది. శరీరం భారం, చాలా భారం. శిరోభారం కాదు, శరీరమే భారం. అందుకని అది ఎంత ఆనందం అయ్యా. అందుకోసమే చెబుతున్నాను ఒక కథ. పరమాత్మ కూడా వెళ్ళిపోతాడు, కానీ ఆయన చేసిన లీలల్లో ఒకటి మనకు ఆశ్చర్యం. సంతానం కోసం కృష్ణుడు హిమాలయాల్లో తపస్సు చేశాడు అన్నాడు భీష్ముడు. అదే గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుడు 12 ఏళ్ళు పైన సంతానం కోసం తపస్సు చేశాడు. శృంగారం విషయంలో వీరాధి వీరుడుగా, అమిత పరాక్రమశాలిగా, అంతకు మించిన వాడు లేడు అని ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణుడు సంతానం కోసం తపస్సు చేయడమా అంటే శృంగార క్రియా సామర్థ్యానికి సంతానానికి సంబంధం లేదన్నట్టే కదా. మనం లోకంలో మరి సంతానం లేని వాళ్ళని చూసి ఆయన గురించి ఏదో రకరకాల ఊహించుకోవడం, ఆవిడని ఏదో జాలి చూపులు చూడడం ఎందుకండి దరిద్రపు వ్యవహారం. సంతానం యోగానికి సంబంధించింది, లైంగిక ప్రక్రియకి సంబంధించింది కాదు, లైంగిక సామర్థ్యానికి సంబంధించింది కాదు. పిచ్చి మాటలు వదిలిపెట్టాలి. ఎప్పుడూ సంతానం లేని దంపతుల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. మాకు కాశీపోట్ల సత్యనారాయణ గారని కాకినాడలో మంచి పండితులు ఉన్నారు. ఆయన ఓ పుస్తకంలో రాశారు, చాలా గొప్ప మాట రాసేవయ్యా అనుకున్నాను. ఆ దంపతులకి సంతానం లేరు, ఎందుకంటే వాళ్ళెవరికి బాకీ లేరు పూర్వజన్మలో అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అది విషయం. మనకి బాకీ ఉంటేనే సంతానం కలుగుతారు, లేకపోతే కలగరు. ఇప్పుడు కూడా మన ఇళ్లలో సాంప్రదాయం ఉంది, కొడుకు చేతిలో 10 రూపాయలు పెడితే కొడుకు మనకి ఏదైనా 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, నాన్నగారు తీసుకోండి, గడప పెట్టరా అంటాం. తీసుకోమండి, ఎందుకంటే తీసుకుంటే రుణం తీరిపోతుందని. ఈ 100 రూపాయల గడప మీద ఏ రుణాలు ఉండవు. ఆ లెక్కలు ఈ గడపల పని చేయవు అక్కడ. కానీ మన అజ్ఞానం మందేగా. చేత్తో తీసుకోలేదుగా, నువ్వు చేత్తో తీసుకోపోయినా ఎలా తీసుకున్నావో దేవుడు తెలుసు. కానీ మనం అలాగే అనుకుంటాం. తను మంచి ముహూర్తంలో బయలుదేరాలనుకుంటాం, కానీ అప్పుడు బయలుదేరడానికేమో ఏదో కుదరదు. అందుకని నిర్గమనం అంటారు, అదో పిచ్చి నమ్మకం. ఈ సంచోడు సర్ది పట్టుకెళ్ళి పక్కింట్లో పెడతాడు. అంటే నువ్వు పక్కింట్లో ఉన్నావన్న విషయం ఈ ముహూర్త శాస్త్రానికి తెలియదా, జ్యోతిష్ శాస్త్రానికి తెలియదా, సూర్యుడికి తెలియదా, చంద్రుడికి తెలియదా నువ్వు బయలుదేరలేదని. నువ్వు ఏ టైంకి బయలుదేరావో ఆ దెబ్బే కొడుతుంది. ఆ శాస్త్రం నిజమైతే మరి అంతేగా. మంచి ముహూర్తంలో సంచోటి పక్కింట్లో పెట్టేసి మనకు కావాల్సిన ముహూర్తంలో మనం బయలుదేరితే ఏ ముహూర్తంలో బయలుదేరామో అదే కొడుతుంది. ఇంటి వాస్తులో దోషం ఉంటే ఇంట్లో ఉండేవాడు కొడుతుంది. బొంబాయిలో ఉన్న ఇంటి యజమాని కొట్టదు, అజ్ఞానం. ఇంట్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళే. దస్తావేజులు చూసి ప్రవహించరు, ప్రసారం చేయరు గ్రహాలు. దస్తావేజులు చూసి ఎక్కడున్నాడు వాడిని పట్టుకో, భూతప్రాత పిశాచాలు కావు. ఇంట్లో ఉన్న గాలి వెలుతురుకు సంబంధించిన విషయాలు అవి. అవన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళకే తగులుతాయి ముందు. అంచేత వాస్తు ఇంటి యజమాని కంటే అద్దెవాడికే ఎక్కువ అవసరం.
వాడు ఉండేది వాడు. ఇవేవి మనకు తెలియని అజ్ఞానాలంటే ఇవే. ఇందులో పడిపోతూ ఉంటాం ఇలాగా. ఇవే పెద్ద విషయాల కింద భావిస్తాం. అలాగా ఇంత సంతానం అనేది యోగక్రియ. యోగం ఉండాలి, బాకీ ఎవరు లేరు, కలగలేదు. వాళ్ళ అదృష్టవంతులు నిజానికి శుభ్రంగా హాయిగా గడపచ్చు, జలసా చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, శుభ్రంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చు, గొప్ప మార్గం సంసారం అనే బంధాల్లో ఇరుక్కోరు. సంతానం లేని దంపతులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా, మీరు అదృష్టవంతులు. ఎప్పుడూ కింద పడకండి, బాధపడకండి. ఉన్నవాళ్ళు ఎవరైనా పలకరించి లేరా అంటే లేకపోబట్టే సుఖంగా ఉన్నామని జవాబు చెప్పండి. ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా పలకరించి నాట్ వర్కింగ్ అంటే బోల్డ్ వర్కింగ్, నోరు మూసుకోమని చెప్పండి. ఉద్యోగం లేకపోబట్టే మేము సుఖంగా ఉన్నామని చెప్పండి. వాళ్ళని కూడా మానేమని చెప్పండి అవసరమైతే. వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు. అది పెద్ద గొప్ప విషయం కింద మాట్లాడద్దు. అలాగే సంతానం ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఇంకా లేరా అంటే లేకపోబట్టే మేము చాలా బాగున్నామని చెప్పండి, సగర్వంగా చెప్పండి. దానికి గృహస్థాశ్రమానికి మోక్షాన్ని పొందడానికి ఏమీ సంబంధం లేదు. గృహస్థాశ్రమ నిర్వహణకి అతిథులకు సంబంధించింది తప్పితే సంతానానికి సంబంధించింది కాదు. అంత ప్రాధాన్యం వల్ల కృష్ణ పరమాత్మకే సంతానం కలగల. 16,000 మందిని చేసుకున్నా సరే, 8 మంది భార్యలు ఉన్నా సరే. అందుకే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. స్ఖలనం ద్వారా కలిగే సంతానం ఆయనకు అవసరం లేదు, అది కుదరదు. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి. కానీ కొన్ని వేల మంది స్త్రీలను ఆనందింపజేశాడు, అది వేరే విషయం, అది వారి కోరిక. ఆ ఆనందింపజేయడంలో ఆయన మించిన వాడు లేడు, రాసక్రీడలు రాసలీలలు. ఇంకా దాని వివరాలు మనకొద్దు.